సోదర సోదరీమణులందరికీ ముందుగా నా నమస్కారం నేను తెలియజేస్తున్నాను. ఈనాడు సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు నేను తెలియజేయదలుచుకున్నాను. ఎందుకంటే నిజంగా రాష్ట్ర అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఎవరైతే ప్రజా హిత పాలనని అందించగలరో అటువంటి కూటమి అయినటువంటి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం మరియు జనసేన కూటమికి అనూహ్యమైనటువంటి విజయాన్ని అందించినటువంటి సందర్భంలో పేరు పేరున తెలుగు ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు నేను తెలియజేయదలుస్తున్నాను. అదేవిధంగా ఈ అనూహ్యమైనటువంటి విజయం ఏదైతే ఉన్నదో ఒక రకంగా మా బాధ్యతని మాకు గుర్తు చేస్తున్నది అని చెప్పి నేను గట్టిగా విశ్వసించేటువంటి విషయం. ఇది కేవలం విజయం మాత్రమే కాదు, ఇది బాధ్యత అనేటువంటి ఒక స్ఫురణతోటి ఖచ్చితంగా ప్రజల సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి పెద్దపీట వేస్తూ రాబోయే 5 సంవత్సరాల కాలంలో ఒక మంచి సుపరిపాలనని రాష్ట్రానికి కూటమి అందించగలదు అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాజమహేంద్రం వంటి ఒక మంచి పార్లమెంట్ నియోజకవర్గానికి నన్ను అభ్యర్థిగా ఎంపిక చేసి నాకు ఇక్కడ పోటీ చేసేటువంటి అవకాశం ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వానికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. రాబోయే 5 సంవత్సరాల కాలంలో రాజమహేంద్రవరం అభివృద్ధికి నేను ఖచ్చితంగా అంకిత భావంతో కట్టుబడి పనిచేస్తాను అని చెప్పి తెలియజేస్తూ ఒక సాంస్కృతిక క్షేత్రంగా, ఒక గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా రాజమహేంద్రవరాన్ని తీర్చిదిద్దడానికి నా వంతు కృషి చేస్తాను అని చెప్పి నేను తెలియజేస్తూ మరి ఒక్కసారి తెలుగు ప్రజలకి, అదేవిధంగా రాజమహేంద్రవరం పార్లమెంట్ కి పోటీ చేసే అభ్యర్థినిగా నన్ను ఎంపిక చేసినటువంటి భారతీయ జనతా పార్టీకి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.